రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని కురవపల్లి గ్రామంలో ఏం పేరు సాగు మీ పేరు విజయ్ గారి పొలంలో మన 4902 వీళ్ళు చూడటానికి సార్ వచ్చి ఉన్నారు. ఒకసారి కాయలైతే తెంపుకున్నారు. తెంపిన తర్వాత కళ్ళం దగ్గరకు వచ్చాము. కళ్ళంలో ఉన్న ఫీల్డ్ మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే. ఒకసారి రైతు మాటల్లో 4902 ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి రైతు మాటల్లో విన్నాం. సార్ మీరు నవధాన్య కంపెనీ వాళ్ళు 4902 అనే నెంబర్ గల వెరైటీ వేశారు. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? వెరైటీ అయితే నెంబర్ 1గా ఉంది. అంటే మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన వెరైటీ చాలా బాగుంది అంటున్నారు. ఇవైతే దాంట్లో ఎట్లా మీకు కాయ సైజు కానీ కాపు కానీ ఎట్లా ఉంది? కాపు బాగుంది, సైజు బాగుంది. కానీ మనం ఎక్కడ చూసినా కానీ మచ్చకాయలు లేవు. ఒకసారి మచ్చలు కూడా చూసినట్టయితే మచ్చ కూడా కనబడట్లేదు. ఎక్కడ కూడా చూడండి, ఈ రకానికి వచ్చి ఎక్కువ మచ్చ ఉంటుంది కానీ మచ్చ అయితే లేదు. రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కాయలు చూడండి, ఒకసారి చూసినట్టయితే మచ్చ ఎక్కడ కనబడట్లేదు. చాలా బాగుంది వెరైటీ కూడా. ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ రేట్ వచ్చేసరికి 23,000కి కాయలు అడిగి వెళ్ళారంట. కానీ ఇంకా రేట్ వచ్చిద్దామని కాయలు ఆపారు. ఒకసారి పిచ్చిపూట గారు లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో చూద్దాం. ఇదేనా మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఎన్ని ప్యాకులు వేసుకున్నారు? 30 ఎక్కడ తెచ్చినారు? ఐజల్ షాప్ నుంచి విత్తనాలు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? సంవత్సరం 7-8 ఎకరాలు వేస్తుంది. మీకు వచ్చేదానికి కొంచెం తక్కువ రేట్లు తక్కువ ఉన్నదానికి అయితే వేసుకున్నారు. నెక్స్ట్కి ఎన్ని ఎకరాలు వేస్తాం. ఏది వేస్తాం? నవధాన్యం. ఈ రకం మీరు ఎలా చూసి వేస్తారు? విజయ్ చేసినప్పుడు ఫీల్డ్ పెట్టినప్పుడు చూసి వేసిండ్రు. మీరు గత నుంచి వేస్తున్నారు. మీకు అనుభవం ఉంది. ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది? 15 నుంచి వేస్తున్నారు బడగ రకంలో. ఆ బడగ రకాల కన్నా ఇది నవధాన్య కంపెనీ 4902 బడగ రకం అనేది ఎలా ఉంది? బాగుంది. కానీ ఏ విధంగా తెగుళ్ళ కానీ తెల్లకాయ కానీ మచ్చకాయ కానీ ఏం లేదు. వేరే కంపెనీల కన్నా ఇప్పుడు ఇది ఎన్ని కిటాలు అయితే అనుకుంటున్నాను? 11 కిటాలు, 11 నుంచి 12 కిటాలు. ఆ 11 కిటాలు సాలుగా ఎంత వచ్చింది? మంచిదంటే దాదాపు 11 నుంచి 12 కిటాలు అవుతుంది కదా. ఎన్ని కేజీలు అవుతుంది సాలుగా? 25-30 కిలో. మంచిదంటారు కదా. మీతో పాటు తోట రైతులకు అడుగుతున్నారా? మా దగ్గర కన్ఫామ్ వేస్తాం. కన్ఫామ్. ఓకేనండి. రైతు మాటల్లో చూసినా, పిచ్చిపూట గారి మాటల్లో చూసినా పంట అయితే చాలా బాగుంది. ఇంత వాతావరణంలో కూడా నదికి తట్టుకొని వెరైటీ చాలా బాగుంది. వాత పోసి ఎండిన తర్వాత కూడా కాయలు ఏరారు. ఏరితే పక్క కంపెనీలతో పోల్చుకుంటే సాలు శాతం చాలా తక్కువ వచ్చింది. 12 క్వింటాల కాయలు అయితే ఒక 25 కేజీలు మాత్రమే సాలు అవుతున్నారు. సాలు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. మీరు కింద నుంచి మచ్చలేదు కాబట్టి సాలు రాలేదు. అసలు కాయకు అనేది మచ్చలేదు, తెగులు లేదు. చాలా నెంబర్ 1 వెరైటీ అంటారు. మరి మీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో ఉన్న రైతులకు కానీ మీరు కానీ చెప్పి మరి 10 మందికి వేసుకున్న వెరైటీ అనేది మరి సపోర్ట్ చేసి నెక్స్ట్ కూడా ఈ 10 కేజీలతో పాటు ఇంకో 10 కేజీలు కూడా మనం తీసుకొని మీతో పాటు ఇంకో 100 మంది రైతులకు చెప్పాలని మా కోరిక.